కొన్ని సీరియల్స్ ముగిసిపోయి ఎంతో కాలమైనా కూడా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో మాత్రం నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో చక్రవాకం, మొగలి రేకులు మొదటి స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా మొగలి రేకులు అయితే ఎంతో మంది బుల్లితెర నటీనటులను స్టార్లను చేసింది. ఈ సీరియల్ ముగిసిపోయి ఎంతో కాలమైనా కూడా ఇప్పటికీ ఇందులోని పాత్రలు చాలా మందికి గుర్తున్నాయంటే ఇది క్రియేట్ చేసిన ఇంపోర్ట్ అలాంటిది. కానీ తాజాగా ఇందులో దయా పాత్రలో నటించిన పవిత్రనాథ్ మరణించాడంటూ వస్తున్న వార్తలు అందరినీ కూడా షాక్ గురి చేస్తున్నాయి. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఓ సీరియల్ నటి. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొగలి రేకుల్లో ధర్మ, సత్య, దయగా నటించిన వారిని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇందులో దయ పాత్రలో నటించిన ఇంద్రనీల్ ప్రస్తుతం ఎక్కువగా బుల్లితెరపై కనిపించడం లేదు. ఇంద్రనీల్ తన భార్య మేఘన కలిసి పవిత్రనాథ్ మరణ వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పటికీ జరగదు అనుకున్నది జరగడంలో ఎక్కువ బాధ ఉంటుందా, లేదా జరిగిపోయిన దాని గురించి షాక్ అవ్వడంలో ఎక్కువ బాధ ఉంటుందా అర్థం కావడం లేదు పవి. నువ్వు మా జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం అయిపోయావు. అందుకే ఈ వార్త విన్నప్పుడు ఇది నిజం కాకూడదని కోరుకున్నాం, ఫేక్ అవ్వాలి అనుకున్నామంటూ ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నువ్వు అసలు నిజంగానే లేవు అనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం బ్రదర్. కనీసం నీకు గుడ్ బై చెప్పే ఛాన్స్ దొరికినా బాగుండేది అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చాలా మిస్ అవుతాం పవి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. నువ్వు లేవనే బాధ నుంచి నీ కుటుంబం ఎప్పటికీ బయటికి రాదని తెలుసు. అయినా వారు ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం కానీ అంటూ మేఘన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పవిత్రనాథ్ మరణించిన విషయం బయటకు వచ్చింది. ఇక ఇది చూసిన వారంతా కూడా అసలు ఎలా జరిగింది, ఎందుకు చనిపోయాడు, ఉన్నట్టుండి ఏంటిది అని ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ వీరు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవిత్రనాథ్ మరణ వార్త ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. తాను ఏదైనా వ్యాధి వల్ల మరణించాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకుల మైండ్ లో నిండిపోయాయి. నిజానికి టీవీ సీరియల్స్ లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం గత కొద్ది రోజులుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ ఏం బాలేదని తెలుస్తోంది. తను చాలా కృంగిపోయాడని సన్నిహితులు చెప్తున్నారు. 2 ఏళ్ల క్రితం పవిత్రనాథ్ భార్య శశిరేఖ తనపై సంచలన ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చింది. పవిత్రనాథ్ కు అమ్మాయిల పిచ్చి ఉందని, గత 8 ఏళ్లుగా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా ప్రశ్నించినందుకు తనను కొట్టేవాడని కూడా చెప్పింది. అది జరిగిన 2 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి పవిత్రనాథ్ మరణ వార్త అందరిలోనూ సందేహాలను మరింత పెంచేస్తుంది. దానికి అసలు ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఫ్రెండ్స్, మరి పవిత్రనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. మీరు కూడా అలానే కోరుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ చిన్న మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.